వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకీ ఫ్రెండ్స్. ఈరోజు మనము మన బ్రదర్స్ ఉంటారు, ఇక్కడ నేర్చుకున్నాంలే డ్రైవేర్ ఏడవచ్చు కదా, లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉంటే మటుకు చాలా సేఫ్టీ అండి. కువైట్కి పోయిన వాళ్ళకి ఇండియా లైసెన్స్ ఉంటే వెళ్ళినాంలే, మనకు బండి తోలేదో వచ్చలే, మనకు లైసెన్స్ ఉండాదిలే, మనకి ఇబ్బంది లేదులే, తోలొచ్చలే అని ఆడికి మటుకు వెళ్తారు. ఆడికి పోయిన తర్వాత ఎన్నో సమస్యలు అన్నది ఎదుర్కొంటూ ఉంటారు. తెలిసి తెలియక, భాష రాక, ఎన్నో విధాలుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనమైతే ఈరోజు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తాను. అంతకన్నా ముందుగా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వీడియో అన్నది వెళ్తుంది, మరి మీకు నోటిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది. నేను పెట్టే షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, మీకు నోటిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరే నాకన్నా ముందుగా మీరే చూస్తారు. ఇంకా మనము నిన్న నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను వీడియో అన్నది ఒకటి తీసినాను. అసలు కరెంట్ లేదు, నల్లగా చాలా భయంకరంగా వచ్చేసింది. ఆ భయంకరం చూసుకుంటే కానీ అస్సలు నిండా మోసమే అయిపోతుంది. అసలు కరెంట్ లేదు. అంతకుముందు 2 రోజులు అయింది వీడియో అన్నది పెట్టి. ఇంక తీద్దాంలే, తీసుకొని వెళితే కన్నా బండిలో తీసుకువచ్చినాను నా కొడుకు. ఇంక బండిలో వెళ్తా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే తీసినాను. వచ్చి నేను అవన్నీ చూసుకోలేదు, కంగారుగా ఎడిటింగ్ చేసి వేసేసిన. చూస్తే నల్లగా, అవును కదండి, మబ్బులో తీస్తే మబ్బుగా రాక తెల్లగా వస్తామా? నా ఆలోచన కాకపోతే పిచ్చి ఆలోచన. ఓకేలేండి, అడ్జస్ట్ అవ్వండి. నేను అంత నలుపు లేనండి. ఊరికి వెళ్ళి మేము అక్కడ మా అక్క పొలాల కాడికి బయట షాపింగ్ అంట ఇట్లంతా తిరిగేసి బాగా ఫేస్ అయితే చాలా దారుణంగా కనిపిస్తుంది. అడ్జస్ట్ అవ్వండి. నేను ఆ కలర్ అయితే లేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. నలుపు లేను, ఎక్కువ తెలుపు లేను, మీడియంగా ఉన్నాను, అంతే తప్ప ఇంకేం లేదు. నేను అనుకుంటున్నాను నా బాధ ఫస్ట్ సారి నా బాధ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీళ్ళు మేము డ్రైవర్ పని ఇండియాలో నేర్చుకున్నాము, మాకు లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉండాలండి. మీరు నేర్చుకున్నామని ప్రూఫ్స్ అన్నది వాళ్ళకు కోవిడ్ వాళ్ళకు స్టేట్కి చూపించాలి. కాబట్టి లైసెన్స్ ఉండాలి, చాలా మంచిది. ఇక్కడ మీరు బండి నేర్చుకున్న దానికి ఏం మనకు ప్రూఫ్స్? మీరు బండి నేర్చుకున్నారు, లైసెన్స్ ఉందని ప్రూఫ్స్ అనమాట. ఎత్తుకొని వెళ్ళిన తర్వాత అట్లా నాకు బండి వచ్చినని కోవిడ్ వాళ్ళు అయితే నీకు బండి పోవడం ఎవరు వారం 10 రోజుల్లో వదిలిపెడతారు అరెస్ట్ తీసుకోమని, లేదంటే మెడికల్కి తీసుకుపోతారు, మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి తీసుకెళ్తారు. బండి నువ్వు పర్ఫెక్ట్గా తోలుతున్నావా లేదా ఆడన్నది ఒక ఎగ్జామ్ లాంటిది పెడతారండి. ఆడ నువ్వు అన్నీ కరెక్ట్ చేస్తే నేను పాస్ చేస్తారు, లేదంటే ఫైల్ చేస్తారు. ఒకసారి ఛాన్స్ వదులుతారు, రెండోసారి మళ్ళీ తీసుకుపోయినప్పుడు మళ్ళీ చేస్తే ఇంక కోయేటోడు డబ్బులు కట్టైనా నేను పాస్ చేసుకొని వస్తే ఇంటికి వస్తాడు. ఫైల్ అయినామని తయారు. చాలా ప్రాసెస్ ఉన్నాయి, అది మటు గుర్తుపెట్టుకొని మన డ్రైవర్ అన్నగారు, తమ్ముళ్ళు, అన్నోళ్ళు గుర్తుపెట్టుకోండి. బండి ఇచ్చి పర్ఫెక్ట్గా తోలుతున్నావా లేదా అని అనేసి మన బాబాగాడైతే సేటు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి బండిని దగ్గర ఇస్తారు. పెద్ద పెద్ద జీబులు ఉంటాయి, అవన్నీ సడన్గా నీకు అడిగేవారు. కాబట్టి అవన్నీ డ్రైవింగ్ అనేది కరెక్ట్గా బండి తోలుతున్నావా లేదా, రివర్సల్లో కానీ టర్నింగ్ల్లో కానీ. ఇంకా కెమెరాలు అయితే ఇండియా లెక్క కాదండి. కెమెరాలు ఆడైతే కనుక కనీసం లేదంటే ఒక 1/2 కిలోమీటర్కి లేదంటే అట్లా కెమెరాలు అనేది ఫిట్ చేసి పెట్టేసి ఉంటారు రోడ్ల మీద. గవర్నమెంట్ అట్లా రూల్స్, స్పీడ్గా పోయినారంటే కెమెరాలు కొట్టేస్తాయి. కొట్టినప్పుడు వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎంతైనా రాయొచ్చు, 50 దినాలు రాయొచ్చు, 30 దినాలు, 100 దినాలు అనేది వాళ్ళే ఛాయిస్ అనమాట. రాసేసి వెళ్తారు, రాయరు. మళ్ళీ నువ్వు లైసెన్స్ కోసము మెడికల్కి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే బయటపడతాయి. ఇప్పుడు ఇంకా కోయేటోళ్ళు కడతారా మీరు కడతారా అన్నది అది మీ బాబాగాడి నిర్ణయం, మీ నిర్ణయం. ఇలాంటి ప్రాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్ కోవిడ్లో. మన చేతిలో కాల్లో బ్రేక్ ఉంది, చేతిలో స్టీరింగ్ ఉందని స్పీడ్గా తోలేకి కూడా అస్సలు ఉండదండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానని. అలా తోలాలి బండి. బాగా పర్ఫెక్ట్ అనుకుంటేనే నేను ఒంటరిగా అన్నది ఇస్తారు. బండి పలానా చోటకు పోయిరా, రూట్లు తెలుసుకున్నాక ఎక్కడైనా షాపింగ్కి తీసుకుపోవాలి, ఇలాంటివన్నీ కూడా నువ్వు ఓకే పర్ఫెక్ట్ అంటే బండి అన్నది నీ సోదరి మీద చేస్తారు. బీగాలు కూడా నీ కాన్నే ఉంటాయి, నువ్వే తోలేటట్టు నీ బండి అని కూడా చెప్తారు వాళ్ళు. డ్రైవర్ తోలే బండి 2-3 ఏం తోలరండి.
డ్రైవేర్ బండి డ్రైవేర్ అంతే. బీగాలు కూడా నీ కాడనే ఉంటాయి, నీ హ్యాండ్ వేరే అన్నమాట, నీదే బండి అది. వాళ్ళు కూడా పోయిన సయ్యారమాలంతా అన్నాడు, సయ్యార బండి ఇది నీదేని. ఇంక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నెంబర్ లాగానే కదండి అలానే చేస్తారు. కాబట్టి బండి తోలే దాంట్లో మటుకు చాలా జాగ్రత్తగా, చాలా ఉంటాయి ప్రాసెస్లు అన్నీ కూడా. గుండెల్లో దడ అంటూ ఉంటుంది. అలాంటివి ఏమీ పడద్దు, అన్నీ నేర్పిస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళతో ఉండడం బట్టే నేను ఆడవాళ్ళు పనికి పోయినా కానీ ఇంట్లో పని మనిషిగా, పెద్దామ పనికి పోయినా డ్రైవేర్ పనికి పోయినా నేను అన్నది ఇద్దరికీ కూడా చెప్తున్నాను, వాళ్ళైనా వీళ్ళైనా సరసమానం. వాళ్ళతో నైస్గా కానీ బాగుంటే ఏదైనా సరే కానీ నీకు బండ్లు ముఖాలకులు రాయని ఏదన్నా రాయని అన్నది అంతా వాడే చూసుకుంటాడు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.